వస్తుందా? ఈరోజు బోధ్గయాలో బౌద్ధ భిక్షువులు పెద్ద ఎత్తున బోధ్గయ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం బౌద్ధులకు అప్పచెప్తారని పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. మొన్న బౌద్ధ పూర్ణిమ రోజు 10 లక్షల మంది హాజరైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో హిందూ మతానికి సంబంధించిన కాంట్రాక్టర్లు, టేకేదారులు భరించలేకపోతున్నారు. ఏం జరుగుతుందో అనే ఒక అభద్రభావానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. హిందూ మతంలో ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ ఏదైతుందో, ఈ మనువాద వ్యవస్థ ఏదైతుందో, ఆ మనువాద వ్యవస్థ మూలాన అట్టడుగు ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా దళితులు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ మానసిక క్షోభకు గురవుతున్నటువంటి పరిణామ క్రమంలో వాళ్ళకు కనబడుతున్నటువంటి ఏకైక మార్గం బుద్ధిజమే. బుద్ధుడు చూపించినటువంటి మార్గమే. ఆ జ్ఞాన మార్గాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నుకున్నాడు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయైనటువంటి దళిత ప్రజానీకము ఇవాళ బుద్ధిజం వైపు మళ్ళుతుండడంతో ఈ ఎటు తోచక ఇవాళ హిందూ వృత్తాధిపత్యానికి మేమే వారసులమని చెప్పుకునేటువంటి ఈ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్, భారతీయ జనతా పార్టీ ఈ సంస్థలన్నీ గగ్గోలు పెడుతున్నాయి, కకావికలమవుతున్నాయి, బాధతోని అరుస్తున్నారు. ఈ అరుస్తున్నటువంటి ఈ అల్లరి బుంక, ఈ కోతి బుంక, ఈ దౌర్జన్యకారులు ఈరోజు ఏంటంటే శాంతియుతంగా మామూలుగా ఏంటంటే బౌద్ధం యొక్క ఉద్దేశమే అహింస. ఆ అహింసాయుతమైనటువంటి వాతావరణంలో ఆ అహింసాయుతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా భిక్షుల మీద దాడి చేయటం, వీరు దాడి చేయటం ఏదైతే ఉందో అత్యంత శోచనీయం, అత్యంత దారుణం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పని ఇంకేమి లేదు. పాకిస్తాన్కు సంబంధించినటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టు, ఆ టెర్రరిస్టులకు ఈ టెర్రరిస్టులకు పెద్ద తేడా ఏమి లేదు. వాళ్ళు విదేశీ టెర్రరిస్టులు, వీళ్ళు ఈ దేశం టెర్రరిస్టులు. ఈ టెర్రరిస్టుల మీద ప్రభుత్వంలో నిజంగా దమ్ముంటే ఖచ్చితంగా ఈ దేశ ప్రధానమంత్రి ఈ దేశం యొక్క సమైక్యతను కోరుకుంటే, ప్రజలలో ఒక ఐక్యత కోరుకుంటే ఈ టెర్రరిస్టులు అయినటువంటి ఈ హిందూ టెర్రరిస్టులు వీళ్ళను ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనవాదాన్ని అంతం చేయాలంటే ఇటువంటి మూకల్ని ప్రోత్సహించకూడదు. ఇది చివరికి ఏంటంటే దేశద్రోహానికి దారి తీస్తుంది. ఇవాళ ఏంటంటే ఇన్ని మాటలు చెప్తున్నటువంటి వీళ్ళు ఏ రకంగా మాది రైట్ అని చెప్పుకోగలుగుతారు? ఈ రకమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో చివరికి అహింసాయుతమైనటువంటి కార్యక్రమంలో ఉండే బుద్ధిస్టులు మరి ఆయుధం పట్టాలన్నా, మీరు ఏ విధంగానైతే లాఠీలు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని, కత్తులు పట్టుకొని నడీ బజార్లలో తిరుగుతున్నారో అటువంటి తిరుగుతున్నటువంటి దానికి ఖచ్చితంగా ఏంటంటే మేము కూడా ఎదుర్కోవడానికి ఆయుధాలు పట్టాలన్నా, ఆయుధాలు పట్టేటువంటి పరిస్థితిని మీరు కలుగజేస్తున్నారా? అటువంటి పరిస్థితి మీరు కోరుకుంటున్నారా? ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇటువంటి దాన్ని కోరుకుంటున్నారా? కోరుకోవద్దని నేను అనుకుంటున్నా. కోరుకుంటే దేశం అల్లకల్లోలం అవుతుంది, అశాంతికి గురవుతుంది, అభద్రతా భావానికి గురవుతుంది. ఇప్పటికే మీరు అభద్రతా భావంతో ఉన్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి నేను ఈ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలకు ఈ సందర్భంగా సలహా ఇస్తున్నాను. మీరు ఇటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉండకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యాన్ని ప్రోత్సహించకుండా ఉండాలనేది. ముఖ్యంగా భిక్షువులు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ధ్యానం మాత్రమే చేస్తారు. వాళ్ళు ఇతర కార్యక్రమాలకు పోరు. సంసార సుఖాలను త్యజించినటువంటి వాళ్ళు ఎంతసేపు ఈ ఇతర రాజకీయాలకు సంబంధం లేదు, వాళ్ళకు సంబంధం వల్ల ధ్యానమే. అటువంటి ధ్యానం చేసుకొని బతికేటువంటి భిక్షువుల మీద మీరు దాడి చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా టెర్రరిస్టుల కన్నా ఎక్కువ నరరూప రాక్షసులు. ఈ రాక్షసత్వాన్ని విడనాడండి.
విడనాడకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ పట్ల ఖచ్చితంగా ఏంటంటే సమాజం మొత్తం తృణీకరించేటువంటి భావం ఉంది. ఖచ్చితంగా త్యజించేటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిణామాలను సృష్టించొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, నమో బుద్ధ.